ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతుంది. వరదలు, కొండచర్యలు విరిగిపడడం, తుపాన్ల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. నిమతిఘాట్, గువాహటి, గోల్పరా, దుబ్రి ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దాని ఉపనదులైన బుర్హిదిహింగ్, దిసాంగ్, ధన్సిరి, జియాభరాలి, కొపని కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ ఉపనదులు అనేక గ్రామాలను అతలాకుతలం చేస్తున్నాయి. కామరూప్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక చిన్నారి కూడా ఉంది. భారీ వరదలకు వేల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సమీప గ్రామ ప్రజలతో పూర్తిగా కూడా సంబంధాలు తెగిపోయాయి. 63,490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా దుబ్రి జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్టు అధికారిక వర్గాలు అంటున్నాయి. దర్రాంగ్, బార్పేట, మెరిగావ్లో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మరో 50,000 మందికి పైగా బాధితులు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఏడాది అస్సాంలో ఇప్పటికే 6 సార్లు వరదలు సంభవించాయి. వరదల కారణంగా అటు కజిరంగా నేషనల్ పార్క్లో 31 జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.